నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ షర్మిల ప్రధానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్. హుకుంపేట పంచాయతీ శాంతిపురం నందు నూతన సిసి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఘోరంట్ల. వీధి కుక్కల నియంత్రణలో రాజమండ్రి రాష్ట్రానికి రోల్ మోడల్. ఏబీసీ సెంటర్లో రోజుకు 50 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు. ప్రతి నెల మొదటి శనివారం 200 కుక్కలకు యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్. ర్యాబీస్ రహిత రాజమండ్రికి కృషి చేస్తున్నాం. 60 లక్షలతో నిర్మించిన సెంటర్ను 27న ప్రారంభిస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్వారీ మార్కెట్ సెంటర్లోని ఏబీసీ సెంటర్ సందర్శన. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనను రాజకీయం చేయడం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి తగదని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ పేర్కొన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. షర్మిలారెడ్డి వెంటనే ప్రధానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటన చాలా హేయమైనదని, దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారని అన్నారు. ఈ ఘటన కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే జమ్మూ కాశ్మీర్లో నేటికి హింస చెలరేగుతోందని, పీఓకే సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయిందని అన్నారు. గత 10 ఏళ్లుగా దేశంలో ఎటువంటి ఉగ్రదాడులు జరగలేదని, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా మోడీ పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఈ ఘటన కూడా రాజకీయంగా వాడుకోవాలని కుట్ర పన్నడం సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు. కాళ్ల పారాని ఆరకముందే నవవధువుల కళ్ల ముందే వారి భర్తలను ఉగ్రవాదులు ఘోరంగా కాల్చి చంపారని ఆందోళన వ్యక్తం చేశారు. ముందు వైఎస్ షర్మిల ఆమె కుటుంబంలో ఉన్న సమస్యలు చక్కబెట్టుకొని అప్పుడు దేశం గురించి మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఆమెకు తగిన విధంగా గుణపాఠం చెప్పడానికి మహిళా మోర్చా సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. బీజేపీ ప్రధాని మోడీ జోలికి ఎవరు వచ్చినా వారికి బుద్ధి చెప్పడానికి బీజేఎంఎం ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. షర్మిలారెడ్డి మోడీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని ఆయనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రసన్న, జిల్లా అధ్యక్షురాలు మద్దిపాటి రజని, ఉమాదేవి, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి అపరిష్కృతంగా పీఓకే ఉంది అనంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని నిన్న షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రిని ఏ విధంగా మాట్లాడారో మన మీడియా అంతా కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే భారత ప్రధానమంత్రిని ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడడం ఏంటండి ఇది? గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఒక్క ఉగ్రదాడి జరగలేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత భద్రతా వ్యవస్థని శ్లాఘిస్తా ఉన్న ఇటువంటి సందర్భంలో మేమైతే ఖచ్చితంగా ఆవిడ రాజకీయ ఉనికి కోసమే మాట్లాడుతున్నారని అనుకుంటున్నాం. భారతదేశ ప్రధానమంత్రి కుటుంబ వ్యవస్థ లేకుండా ఆయన భారతదేశం కోసమే అహర్నిశలు కష్టపడుతున్నారన్న అంశం మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ కుటుంబంలోని వ్యవహారాలన్నీ కూడా మీడియాకి అన్నీ తెలిసినాయి. వాళ్ళ కుటుంబాన్ని ఉన్న సమస్యనే పరిష్కరించుకోలేని షర్మిలారెడ్డి ఈరోజు భారత ప్రధానమంత్రి గురించి మాట్లాడే స్థాయి నీకుందా? నువ్వు అసలు నీ స్థాయిని మర్చిపోయి ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నామేమో భారత ప్రజలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మహిళా మోర్చా దీన్ని చూస్తూ ఊరుకోదు. నీకు తగిన గుణపాఠాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు భారతదేశంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? భారత భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో నీకు తెలుసా? అసలు భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏంటి, అభివృద్ధి కోసం భారత ప్రధానమంత్రి ఏ విధంగా తీసుకుంటున్నారన్న విషయాలు ఏమీ తెలియకుండా ఇప్పటికిప్పుడు ఈ సంఘటన అందరూ కూడా ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది అని భారతదేశం అదే ప్రపంచ దేశాల్లో కూడా బాధపడుతున్న సందర్భంలో నువ్వు వచ్చి రాజకీయం చేయాలనుకోవడం ఇది చాలా అమానుషమైన చర్య. అక్కడ జరిగిన సంఘటన నవవధువు
వాళ్ళ పారాణి ఆరకుండా అలా రోధిస్తూ ఉంటే నీకు రాజకీయం చేయాలనిపించింది? అసలు నువ్వు అసలు ఆడజాతికి పుట్టిన మనిషివేనా అని మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అసలు ఈ సంఘటన ఆధారంగా రాజకీయం చేయాలని ఎలా అనిపించింది నీకు? అసలు ఎన్ని కుటుంబాలు, అసలు హిందూ ముస్లిం అన్నది ఎక్కడా లేదు. వాళ్ళు వచ్చి మతం ఆధారంగా ఈరోజు అక్కడ దాడి జరగడం అన్నది మనందరికీ తెలిసిన విషయం. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు మనకి, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగారు, ప్యాంట్లు విప్పదీసి మరీ కాల్చి చంపారు అని చెప్తున్న సందర్భంలో దీన్ని ఇంకా సమర్థించుకోవాలని, విచ్ఛిన్నకర రాజకీయాలు చేయాలని, ఈ విచ్ఛిన్నకర రాజకీయాలే మీ మనుగడ అని చెప్పి మేమందరం భావిస్తున్నాం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. భారతదేశంలో ఇటువంటి రాజకీయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి నరేంద్ర మోడీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, మా మహిళలందరం కూడా నిన్ను వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నువ్వా ఏంటి ఫండ్ తెచ్చుకుని ప్రచార దాన్ని వాడుకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు. అలాంటి నువ్వా భారతదేశం గురించి, భారత ప్రధానమంత్రి గురించి రోజుకో పార్టీ మారుతూ ఉంటావు. నీకు ఎక్కడ మనుగడ ఉంటే అక్కడ వెళ్ళి మాట్లాడుతూ ఉంటావు. నీ మనుగడ కోసం భారతదేశాన్ని ఈ విధంగా మాట్లాడుతుంటే భారత ప్రధానమంత్రి గురించి నువ్వు మాట్లాడే హక్కే లేదు. అసలు నీది ఆ స్థాయే కాదు. గ్రామాల్లో అభివృద్ధి పండుగ జరుగుతుందని, ఎన్నడూ లేని విధంగా రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. హుకుంపేట పంచాయతీ శాంతిపురం నందు 85 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, చైతన్య నగర్ నందు 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, నాగిరెడ్డి నగర్ నందు 9 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, రామకృష్ణ నగర్ నందు 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, రామకృష్ణ నగర్ వరలక్ష్మి కాలనీ నందు 1,39.50 లక్షల రూపాయలతో 2 వాటర్ ట్యాంకులు మరియు డి బ్లాక్ నందు 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, 20.80 లక్షల రూపాయలతో వెల్నెస్ సెంటర్, 96 లక్షల రూపాయలతో మెయిన్ రోడ్ సీసీ డ్రైన్, అలాగే బొమ్మూరు గ్రామంలో మురళీ కొండనందు 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, వీరభద్రనగర్ నందు 23 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, జీఆర్పీ రోడ్డు 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, వెంకటగిరి కొండనందు 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, నాయుడుపేట నందు 7 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, జేఎల్బీ నగర్ నందు 27 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్, 2 గ్రామాలలో మొత్తం కలిపి 6.41 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామానికి అభివృద్ధి పండుగ తీసుకువచ్చిందని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అనేక పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని అన్నారు. ఈరోజు హుకుంపేట బొమ్మూరు గ్రామాలలో 6.41 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని, నగరానికి అతి చేరువలో ఉన్న శాంతిపురం నందు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన ప్రజలు ఇక్కట్లు పడేవారని, ఒక ప్రత్యేక కార్యాచరణతో రోడ్లు, వీధి లైట్లు ఏర్పాటు చేశామని, త్వరలో డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. డి బ్లాక్ నందు టవర్ లైన్ క్రింద వారికి మరియు వడియాపేట వారికి ఇళ్ల స్థలాల విషయంలో గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఇక్కడ జీవన ఉపాధి చేసుకుంటూ నివసించే వారికి 30 కిలోమీటర్ల దూరంలో పట్టాలు కేటాయించిందని, రాబోయే రోజుల్లో డి బ్లాక్లోనే టిట్కో ఇల్లు నిర్మాణం చేసి వారికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అభిష్టం మేరకు విడతల వారీగా పనులు చేసుకుంటూ ముందుకు వెళతామని, ఈ ప్రాంతంలో కొంత మంచినీటి సమస్య ఉందని, త్వరలోనే సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి గోదావరి నీటిని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు మచ్చిరెడ్డి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి ఎం జ్యోతి, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, కొరకూరు కిషోర్, పెండ్యాల రామకృష్ణ, వేమరిశెట్టి రమేష్, పిల్లా తనూజ, మండ బిందు, ఎలమాటి రామకృష్ణ, అల్లూరి నరసింహరావు, నడిగట్ల కామేష్, ఆర్డబ్ల్యూఎస్ ఈడీ శ్రీనివాస్ బాబు, ఏఈ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఏనాటి నుంచో పౌర సదుపాయాలు నోచుకొని అనేక ప్రాంతాలను అభివృద్ధి పందాలను ముందుకు నడపడం కోసం భారీ కార్యక్రమాలు తీసుకొని ముందుకు నడుపుతూ ఉన్నాం. నగరానికి అతి చేరువుగా ఉన్న ఈ శాంతిపురం, ఈ ప్రాంతాల్లో జీవీఎస్ నగర్, ఈ ప్రాంతాల్లో కనీస పౌర సదుపాయాలు లేక ప్రజలు ఎక్కట్ల పాలైపోయేవారు. కనీసం తాగడానికి తాగునీరు లేక, రోడ్డు లేదు, మురుగునీరు పారుదల వ్యవస్థ లేదు, కరెంటు లైట్లు లేవు. దీన్ని అంతా సరిదిద్దడం కోసం ఒక కార్యాచరణతో మన ప్రభుత్వం ఏర్పాటు అవడంతో కార్యాచరణ ముందుకు వచ్చాం. 5 సంవత్సరాలు ఎలాంటి సౌకర్యాలు మెరుగుపరచకుండా గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల
నిధులు కూడా పక్కదారి పెట్టిపోయినాయి. ఈ ఒక్కరోజే 4,66,00,000 రూపాయలు, ఈ ఒక్కరోజే 4,66,00,000 రూపాయలతో ఉక్కంపేట బొమ్మూరులో ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవాలు. శంకుస్థాపన కేవలం 2 కొబ్బరికాయల్లో స్థానికులతో కొట్టించి పనులు ప్రారంభించాం. ఇవాళ శిలాఫలకాలు వేసారంటే గుర్తింపుగా చేస్తున్నాం. ఇవాళ శాంతిపురంలోనే 85 లక్షల రూపాయలు ఇవాళ చిన్న లేఅవుట్లో ఉన్న పాత వాటన్నిటి కూడా లేఅవుట్ల ద్వారా మేము సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 80 లక్షలు సీసీ రోడ్లు వేసాం. త్వరలోనే డ్రైన్లు కూడా వేయబోతున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కడ పెండింగ్ ఉండదు. 1 సంవత్సరం లోపల ఈ ప్రాంతాల్లో మళ్ళీ సమస్యలు పెండింగ్ ఉండవు. మంచినీరు ఇచ్చేదానికోసం ఏర్పాటు చేస్తున్నాం. గోదావరి నీళ్ళు ఇవ్వడం కోసం జల్ జీవన్ మిషన్ ద్వారా కృషి చేస్తున్నాం. ఇవాళ అన్నీ కూడా పౌరసత్వాలు అడగక్కర్లా, ఎవరు ఇంటికి రాక్కర్లా, ప్రజలు సహకరిస్తే చాలు. రాబోయే రోజుల్లో మంచి నగరానికి చేరుకొని ఈ ప్రాంతం మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా పరిగెళ్ళబోతుంది. పక్కనే వ్యాంబే కాలనీలో 100 ఫీట్ రోడ్డు వచ్చింది. అలాగే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డుని 80 అడుగులు పెంచుతూ ఉన్నాం. దాన్ని అలాగే ఉక్కంపేట రోడ్డుని పెంచడం కోసం అక్కడ బ్రిడ్జి కడుతూ ఉన్నాం. ఇవన్నీ ఈ ప్రాంతపు అభివృద్ధిలో భాగం కాబోతున్నాయి. దానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా ఇంజనీరింగ్ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఏదైనా ఒక పని చెబితే వెంటనే అందుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. మనం అంత వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ యంత్రాంగం కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇంజనీరింగ్ కానీ కలిసికట్టుగా పనిచేస్తే రిజల్ట్ ఎలా అవుతుంది. ఇది ఎగ్జాంపుల్. క్వాలిటీ వర్క్ ఎక్కడ కూడా నో కాంప్రమైజ్. క్వాలిటీ వర్క్. గతంలో టౌన్లో కనుక సీసీ రోడ్లు వేస్తే బరాలు వేసేవాళ్ళు కదా, ఇవాళ బరం చేస్తున్నాం. చూశారు ఇక్కడ బరం చేయడం కానీ ఇవన్నీ కూడా. కాలువలు కూడా మొదలవుతున్నాయి. ఇవాళ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలోనే ఒక 30 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాలి. ఇవాళ దాదాపుగా 25 కోట్ల రూపాయల పనులు అన్నీ ఓపెనింగ్లు చేసేస్తా ఉన్నాం. రాబోయే 2-3 రోజులు కంప్లీట్ అవుతున్నాయి. వీధి కుక్కల నియంత్రణలో రాజమండ్రి ఏబీసీ సెంటర్ రాష్ట్రానికి రోల్ మోడల్ అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లోని ఏబీసీ సెంటర్ను శుక్రవారం ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి నగరంలో వీధి కుక్కల బెడద లేకుండా చేసేందుకు 101 కెనాల్స్ ద్వారా కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. గతంలో ఇన్ని కెనాల్స్ లేవని, కూటమి అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ వీటి సంఖ్య పెంచామని ఆయన చెప్పారు. ఏబీసీ సెంటర్లో అన్ని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది ఉన్నట్లు ఆయన చెప్పారు. మిగతా కార్పొరేషన్లలో ఇలా చేసినా రాజమండ్రి ఏబీసీ సెంటర్లో మాత్రం కుక్కల నియంత్రణకు అద్భుతమైన రీతిలో చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. గతంలో ఒక ఆపరేషన్ థియేటర్ ద్వారా రోజుకు 20-25 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేసేవారమని, సమస్య తీవ్రతను గుర్తించి ప్రస్తుతం 2వ ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి తద్వారా రోజుకు 50 వీధి కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. ఇక్కడి కుక్కలను అధికారులు, సిబ్బంది చాలా బాగా చూసుకుంటున్నారని, తిండి, త్రాగునీరు ఇస్తున్నారని అభినందించారు. నగరంలో సుమారు 20,000 వీధి కుక్కలు ఉన్నాయని, వాటి సంఖ్య పెరగకుండా, మరోవైపు వాటి వల్ల ప్రజలకు ప్రమాదం లేకుండా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ప్రతి నెల మొదటి శనివారం 200 కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేస్తున్నారని చెప్పారు. వేసవి కాలంలో ప్రజలపై వీధి కుక్కల దాడి తీవ్రతను గుర్తించి తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒకవైపు ప్రజలను అప్రమత్తం చేస్తూ మరోవైపు కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయడం, ఇంకోవైపు వాటి సంఖ్య పెరగకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయడం వంటి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఎక్కడ వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందో తమకు తెలియజేస్తే తక్షణం నివారణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన జెండా ఆవిష్కరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్టర్ నెంబర్ 1104 తమ 75 వసంతాల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో O&M సరిల్ ట్రాన్స్కో 220 kV సబ్స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ వేడుకల్లో నూతన జెండా ఆవిష్కరణ, యూనియన్ చిహ్నమైన టవర్ ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు సానా కృష్ణయ్య జెండాను ఆవిష్కరించగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం జగదీశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వేడుకలకు మాజీ ప్రాంతీయ అధ్యక్షులు కె శ్రీనివాసులు, ఎండి అబ్దుల్ గఫూర్,
మాజీ ప్రాంతీయ కార్యదర్శి ఎం శ్రీనివాసరావు, ఏసీఈపీడీసీఎల్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. యూనియన్ చిహ్నమైన టవర్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి గోపాలరావు ప్రారంభించారు. ముఖ్య అతిథి ఎం జగదీశ్వర్ మాట్లాడుతూ యూనియన్ సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన కార్యదర్శి ఎం వీరాంజనేయులు, జేవి శేఖర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. మాజీ ప్రాంతీయ అధ్యక్షులు ఎల్ నాగేశ్వరరావు, మాజీ ప్రాంతీయ కార్యదర్శి వి శ్రీనివాస్, ఏపీఈపీడీసీఎల్ ప్రాంతీయ కార్యదర్శి వివిఎస్యు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎంవి గోపాలరావు, ఆంధ్రప్రదేశ్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మరి నిన్న గుణదల హెడ్ క్వార్టర్లో ఏపీ రాష్ట్ర అంతటా కలిపి అన్ని ప్రాంతాల నుండి, అన్ని జిల్లాల నుండి కూడా మా ప్రతినిధులతో కేంద్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వాల్లో మా హక్కులు కాలరాసి ఏవైతే ఇబ్బంది పెట్టారో కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేరుస్తారని ఆశతో దాదాపుగా 11 నెలల నుండి కూడా ఏది చూసాం. కానీ ఇప్పటివరకు ఎటువంటి ఆశించిన ఫలితాలు రాలేదు ఉద్యోగస్తులకి. మరి కింద క్షేత్రస్థాయిలో కూడా చాలా అసంతృప్తికరంగా ఉంది. మరి ఇవన్నీ కూడా యాజమాన్యం మాకు ఎన్నిసార్లు దఫదఫాలుగా చర్చలు జరిపినా సరే ఫలితాల రూపంలో రావట్లేదు. ప్రభుత్వమైనా జోక్యం చేసుకుని ఈ మీడియా ద్వారా మరి యాజమాన్యానికి డైరెక్షన్ ఇచ్చి కొంత న్యాయమైన మా డిమాండ్లు తీసుకొస్తారని ఆశతో ఉన్నాం. అందులో ప్రథమంగా మరి 3 డిఏలు అంటే పెండింగ్ ఉన్నాయి. ఇంతవరకు డిఏలు రిలీజ్ కాలేని పరిస్థితి. మరి విద్యుత్ రంగంలో ఎప్పటివరకు కూడా మా డిఏలు మా యాజమాన్యమే రిలీజ్ చేసేది. ఫైనాన్స్ కమిటీకి సంబంధం లేకుండా ఇచ్చే పరిస్థితి నుండి గత ప్రభుత్వంలో ఫైనాన్స్ కమిటీకి రాసి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్తో ఈక్వల్ చేసాము. అక్కడ రిలీజ్ అయితే కానీ రిలీజ్ అవ్వని చెప్తున్నారు. అది చాలా దురదృష్టం. హక్కులను కాలరాస్తున్నటువంటి సమాన పనికి సమాన వేతనం అయితేనేమి, అదే మాదిరిగా వారికి 1/4/2022 నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే అరియర్స్ బకాయిలు ఉన్నాయో అవి తక్షణమే విడుదల చేయాలని, అదే మాదిరిగా జేఎల్ఎం గ్రేడ్ 2ను మాకు ఏపీఎస్సీబీ నుండి సంక్రమించినటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నావో ఆ పోస్టును మాకు జేఎల్ఎం గ్రేడ్ 2గా ఆనాటి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నియమించబడింది. 7,114 పోస్టులు తీసుకున్నారు. మరి వారు తీసుకొని 5 సంవత్సరాలు పూర్తయ్యారు. వాళ్ళకు దశ లేదు. ఈ రోజు కూడా సర్వీస్ రెగ్యులేషన్స్ ఏమనేది కూడా లేదు. మరి ఇన్ని రోజుల నుంచి మేము 5 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటే ఈ రోజు కూడా మేనేజ్మెంట్ పరిష్కరించే పరిస్థితులు లేదు. కాబట్టి వారిని తక్షణమే జేఎల్ఎం గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్గా పిలువబడుతున్నటువంటి వారిని రెగ్యులర్ జేఎల్ఎంగా నియమించి వారికి పదోన్నతులు కల్పించాలని, అదే మాదిరిగా ఈరోజు ఈపీఎఫ్ జీపీఎఫ్ 1/4/2019 నుంచి 31/8/2004 వరకు ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్లో ఉందో దాన్ని మా విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా ప్రవేశపెట్టాలని, పాత పెన్షన్ విధానం ఇవ్వాలని వివిధ డిమాండ్లతో మేము నిన్న కేంద్ర కార్యవర్గంలో చర్చించడం జరిగింది. మరి ఆ కార్యవర్గంలో కూడా ముక్త కంఠంతో ఈరోజు మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్నటువంటి తీరును గర్హించడం జరిగినదని తెలియజేస్తూ రాబోయే త్వరలోనే అన్ని జిల్లాల పర్యటనలు చేసి వెంటనే కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సానా కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు మృతులకు నివాళిగా క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ మృతులకు నివాళిగా క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. V251A రీజియన్ చైర్మన్ నూలి లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో ఈ క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇంటర్నేషనల్ సెక్రటరీ విద్యా సంకల్ప బోడా సాయి సూర్యప్రకాష్, డైమండ్ కేసీజీఎఫ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ సిగాకొల్లి కరుణకుమార్, శ్రేయోభిలాషి మానేపల్లి, ఆర్ఆర్ రమేష్, ఫాస్ట్ గవర్నర్ బాలనాగు కాశీ, వాసవి కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ క్లబ్, వాసవి క్లబ్ రాజమహేంద్రవరం, వాసవి బీకేవీఆర్ క్లబ్, వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్, వాసవి క్లబ్ నారీ శక్తి, వాసవి క్లబ్ మల్లయ్యపేట కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రండి సార్, రండి, రండి. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. नसिंचाली उग्रवाद नसिंचाली उग्रवाद नसिंचाली भारत माता की जय, जय. नसिंचाली उग्रवाद नसिंचाली उग्रवाद नसिंचाली
भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, नशिंचाली उग्रवादం नशिంచాలి, भारत माता की जय, भारत माता की जय, जय वासवी, जय वासवी, जय वासवी। జై వాసవి అండి, జై జై వాసవి. మన కాశ్మీర్లో 22వ తారీఖున జరిగిన ఘటనకి ఈ రోజున వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మేము క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వాసవి క్లబ్ 215A తరఫున, రీజన్ 5 తరఫున 5 క్లబ్లు, వాసవి క్లబ్స్ 5 క్లబ్లు కూడా దీంట్లో పాల్గొంటున్నాయండి. ఈ సంఘటన చాలా బాధాకరంగా అయిన సంఘటన. అంత దారుణంగా ఇచ్చేసి ఓన్లీ మన హిందువుల్ని టార్గెట్ చేసి హిందువుల్ని అడిగి తెలుసుకుని మరి హిందువుల్నే చంపడం అనేది చాలా దారుణం అండి. ఈ సంఘటన ఎక్కడా కూడా మళ్ళీ అలాగ రిపీట్ అవ్వకుండా మన ప్రభుత్వం కూడా గట్టిగా సమాధానం చెప్పే వాళ్ళకి ఇంకా మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా అలాంటిది చేయకూడదు అనే విధంగా ఉండాలి. మన హిందువులు అందరూ కూడా కలిసికట్టుగా రావాలి. ఇదేమో చిన్న విషయం కాదు. 30 మంది ప్రాణాలు కోల్పోయారండి దీంట్లోనూ. 30 మంది ప్రాణాలు అంటే అషమాషి కాదు, చాలా చిన్న విషయం కాదు. అందరూ కూడా హిందూ బలాన్ని నిరూపించాలి, చూపెట్టాలి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా హిందువులు అంటే ఏంటో అనేది కూడా చూపెట్టి వాళ్ళకి గట్టి సమాధానం చెప్పాలి. ఈ రోజున ఈ కార్యక్రమంకి వచ్చిన 5 క్లబ్లు పార్టిసిపేట్ చేసాయని దీంట్లోనూ. ఆ 5 క్లబ్లు ప్రెసిడెంట్లకి, సెక్రటరీకి, ట్రెజరర్స్కి, మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత బాగా ర్యాలీ కండక్ట్ చేసి విజయవంతం చేసినందుకు చాలా సంతోషం అండి. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. మొన్న 22వ తారీఖున జరిగిన పెహల్గాంలో మృతి చెందిన హిందువులందరికీ, హిందువులనే కాదు అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున, రాజమండ్రిలో ఉన్న అన్ని క్లబ్స్ తరఫున కూడా. ఇది ఇవాళతో కాదండి, ఇది మనందరం సంఘీభావంగా ఉండి దీన్ని బాగా ఖండించాలి. మరి ఒకసారి మీ ముందు చెప్పేది ఏంటంటే, అందరూ కలిసికట్టుగా ఉండి దీని గురించి పోరాటం చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈరోజు నేను కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ సంఘీభావం తెలుపుతున్నాం మేము అందరం కూడా. జై వాసవి. మొన్న 22వ తారీఖున పహల్గాంలో జరిగినటువంటి ఆ యొక్క దాడికి నిరసనగా ఈరోజు మేమందరూ కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున, రాజమండ్రిలో ఉన్న అన్ని క్లబ్స్ తరఫున కూడా కొవ్వొత్తులతో ఈరోజు నిరసన ర్యాలీ తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఈ రాజమండ్రిలో ఉన్న 5 క్లబ్బులు, అలాగే ఇక్కడ ఆర్సీ స్వామి గారు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఐఈఎస్ ఆఫీసర్స్ అందరితో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. కాశ్మీర్లో జరిగిన ఈ ఉదంతం మనకి బాధాకరమైంది. కాశ్మీర్ని ఎర్రతత్వంగా చేశారంటే టెర్రరిస్టులు. వాళ్ళు ఎంత దారుణం చేశారంటే వెళ్ళిన టూరిస్టుల్ని చంపేశారు. మన హిందువులను తెలిసాక ఇంకా కాల్చి చంపారు. ఇది చాలా బాధాకరం. దీన్ని మనం ఖండిస్తూ మనం నివాళులు అర్పిస్తున్నాము ఈరోజు క్యాండిల్ ద్వారా. మన ఉనికిని చాటి చెప్పి మన మోడీ గారు దీన్ని ఖండించి మనకి న్యాయం చేకూర్చాలని తెలియజేసుకున్నాను. ఇంతకన్నా చెప్పే మాటలు కూడా లేవు. ఎందుకంటే ముక్కు పచ్చలారని పిల్లలు, కొత్తగా పెళ్ళైన జంట, చాలా చాలా బాధాకరమైన విషయం అండి ఇక్కడ జరిగినాయన్నీ. చెప్పడానికి కూడా మనసు రావట్లేదు. వాళ్ళకి బుద్ధి చెప్పటం మోడీ గారి చేతిలోనే ఉంది. సో వీళ్ళకి ఘన నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నామండి. రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్లో ఆటో స్టాండ్ను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్లో టీఎన్టీయూసీ అనుబంధ సంస్థ శ్రీ విజయదుర్గ ఆటో ఓనర్స్ వర్కర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆటో స్టాండ్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గోరంట్ల రవిరామ్ కిరణ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు గోవింద్, గౌరవ ముఖ్య సలహాదారు కుక్కల రమేష్, అధ్యక్షుడు సురేష్ కుమార్, టీడీపీ నాయకులు నిమ్మలపూడి గోవింద్, మార్ నివాస్, గోందేసి హరనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇళ్ల సమస్య ఉంది, కొంతమందికి ఇచ్చాం కానీ అందరికీ రాలేదు. అది పరిష్కారం చేస్తాం. ఈ ట్రిప్లో మ్యాక్సిమం పరిష్కారం చేయాలి. ఈ వార్డులో ఏమైందంటే టిప్లో సిటీలో లాటరీలో ఇవ్వడంలో కొంతమందికి మనం సరిగ్గా చేయలేకపోయాం. లాటరీలో రేపు లాటరీ కాకుండా కొంత ప్రత్యేకించి కోటా వేసి ఇక్కడ భవన నిర్మాణ రంగంలో కార్మికులు ఉన్నారు,
కట్టు కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని ఏర్పాటు చేసాం, కొన్ని చేస్తుంది. ఆటో కార్మికులు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తామని సవినీయంగా మనం చేస్తూ మనందరం ఒకటే తెలుగుదేశం సంక్షేమం వాళ్ళ పెన్షన్ వస్తుంది, మర్చిపోకండి. ఇవాళ చంద్రన్న బీమా వస్తుంది, చంద్రన్న బీమా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం. అలా ప్రమాదాలు జరిగినప్పుడు కొంత సాయం చేసేదానికి జరుగుతుంది. తెలుగుదేశం కూడా 10 లక్షల రూపాయల దాకా నష్టపరిహారం ఇస్తుంది. తెలుగుదేశం సభ్యత్వం ఉన్న వాళ్ళకి ప్రమాదంలో మరణిస్తే 10 లక్షల రూపాయల దాకా సాయం అందే కార్యక్రమం కూడా అమలవుతోంది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాం. ఇవాళ ఒక్కటే ఇక్కడ రౌడీజం వద్దు, మనకి మీరంతా మంచి పేరు తెచ్చుకోండి. మీకు పూర్తిగా అండగా నేను ఉంటాను. మంచి పేరు తెచ్చుకొని ప్రయాణికుల సౌకర్యం, మేలైన సౌకర్యాలు అన్నింటిలో సహాయం చేద్దాం. పుష్కరాలు రాబోతున్నాయి, ఆనాటికి మీ కష్టాలన్నీ తీరాలి. పుష్కరాల నాటికి ఇక్కడ ఇబ్బంది, రైల్వే స్టేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. పార్కింగ్ లాట్లు అటు కూడా మెయిన్ స్టేషన్ వస్తుంది, రెండో పక్క కూడా మీరు అటుపక్క కూడా బ్యాలెన్స్ చేసుకోండి. స్థలాలు కేటాయింపు చేస్తాం. ఆటో పెట్టుకోవడానికి అక్కడ ఇక్కడ కూడా ప్రత్యేకించి స్థలాలు కేటాయింపు చేసేలాగా వర్కౌట్ చేద్దాం. కొంచెం రోడ్డు కూడా విశాలం చేయబోతున్నారు. డ్రైన్ కూడా అవబోతుంది. డ్రైన్ కూడా ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది. మెయిన్ డ్రైన్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసి రోడ్డు కూడా వెడల్పు చేస్తే కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తొలగేలాగా ఉంటాయి. మీ జీవితాలు వెలుగులు నిండాలి, కష్టాలు తీరాలి. కరెంట్ రేట్లు తగ్గబోతున్నాయి. ఇవన్నీ కూడా సద్వినియోగం చేస్తున్నారు. సవినీయంగా మనం చేస్తున్నాం. ఉన్నతాధికారులు స్పందించి తనకు జీవనాధారం కల్పించి న్యాయం చేయాలని అంగన్వాడీ టీచర్ నడింపల్లి గంగా భవాని అర్థించారు. ఒంటరి మహిళను ఆదుకోవాలి, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించాలి, మహిళా సాధికారతే లక్ష్యమని నినాదాలు చేస్తూ విధానాలు రూపొందిస్తున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలనలో అపశృతులు పేట్రేగిపోతున్నాయి. జాలి లేని సమాజంలో మహిళలు తీవ్ర అవమానాలకు, ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న మహిళ పేరు నడింపల్లి గంగా భవాని. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 22 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా జీవనం సాగిస్తుంది. నా అనేవారు ఎవరూ లేరు. అవమానాలను దిగమింగుకొని బ్రతుకుతుంది. అయితే ఇటీవల ఆమెను కష్ట నష్టాలు అష్టదిగ్బంధనం చేశాయి. రాజమండ్రి హుకుంపేట పిడుంగొయ్యి వెంకటగిరిలో అంగన్వాడీ టీచర్ ఉద్యోగంను తీసివేశామని, విధులకు రావద్దనడంతో తీవ్ర మనోవేదన చెందుతున్నారు. తెలిసిన వారి అందరి వద్దకు వెళ్లి న్యాయం చేయాలని అర్థించిన ప్రాధేయపడిన ఫలితం లేకపోయింది. నా ఉద్యోగం పీకేశారు, వీధిన పడేశారు, ఉపాధి లేకుండా ఎలా జీవనం సాగించేది అని ప్రశ్నిస్తున్నారు. కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. నాకు ఆర్డర్ నేను ఆమోదించట్లేదు సార్. నేను వెళ్తుంటే నన్ను వెళ్ళిపోమన్నారు. 22 సంవత్సరాలు సార్ నాకు. అవును సార్. నేను ముందుగా కాదాలంటే నాకు సంవత్సరం నుంచి సెలవులు మంజూరు చేయలేదు సార్. అంగన్వాడీ వర్కర్కి 13 సెలవు 15 సెలవులు కనీసం ఉంటాయి సార్. ఒక్క సెలవు కూడా ఇవ్వలేదు సార్. నాకు జాండిల్స్ అయినా సరే నేను లేటుగా ఒక అరగంట గంట లేటుగా వెళ్తే అదిగో లేటుగా వచ్చావు, 3 గంటలకు వచ్చావు, 4 గంటలకు వచ్చి లేడిపోయి నేను క్రియేట్ చేసి పెడుతున్నారు సార్. నా ఉద్యోగం అక్కడ నా ఉద్యోగంలో నన్ను హాజరవ్వనివ్వట్లేదు, నన్ను వెళ్ళనివ్వట్లేదు. నువ్వు ఇక్కడ నాకు అవసరం లేదు, నువ్వు మాకు అవసరం లేదని అడుగుతున్నారండి. నేను అన్నానండి, పోనాక అక్కడ వాళ్ళకి ఇష్టం లేకపోతే నాకు వేరే చోట ట్రాన్స్ఫర్ ఇవ్వమంటే ట్రాన్స్ఫర్ ఇవ్వడం కుదరదు అని అడుగుతుందండి. పీడీ మేడం వెళ్ళడానికి లేదు, నేను తీసేసామని చెప్తుందండి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? నన్ను ఈదురు పడేశారు, నేనేం చేయగలుగుతాను సార్? నాకు ఉద్యోగం లేకపోతే నాకు బ్రతుకు తెరువు లేదు. నేను తినడానికి, ఉండడానికి అన్నింటికీ ఉద్యోగం ఆధారం సార్. నేను 20 సంవత్సరాల సర్వీస్ అండి. నేను బిక్కోలు మండలం కొమరిపాలెంలో చేశాను సార్. అప్పుడు రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళండి, వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళ అధికార బలం ఉపయోగించి నన్ను ఎన్నో రకాలుగా వేధించారండి. వేధించి ఉద్యోగం కూడా తొలగించారండి. అప్పుడు మాధవిలత గారండి కలెక్టర్ గారు, అతను ఆవిడ పట్టుకుని తీసేస్తే అప్పుడు యూనియన్ వాళ్ళేమో ఇక్కడ ఏం చేయాలండి పోస్టింగ్ పిడింగోయిలో వేస్తే ఇక్కడ చేసుకుంటుంటే ఇప్పుడేమో వీళ్ళకి ఇక్కడ కుదరదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో, మాకు సంబంధం లేదు అని అడుగుతున్నారండి. వాళ్ళు కాదని వీళ్ళ కాదంటే నా పోస్ట్ నాకు వచ్చావు, నేనేమైపోతాను సార్? నేనేమైపోతాను? నేను అందరినీ కూడా ఒకటి అడుగుతున్నానండి. నాకు రాజకీయ నాయకులు అంటే నాకు ఈర్ష్య ద్వేషాలు లేవండి. నాకు అందరూ కావాలి. ఎందుకంటే నేను ప్రభుత్వాన్ని కూడా ఇది అడుగుతున్నాను. నేను లోకేష్ బాబు గారిని కలుద్దామని, చంద్రబాబు నాయుడు గారిని కలుద్దామని అంటే నాకు అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. వాళ్ళు అర్జీ తీసుకుంటున్నారు, మేము మాట్లాడతాం, మనం వెళ్ళు అని అడిగారు. అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం అలా తిరగడమే సరిపోతుంది సార్. నాకు నా పరిస్థితులు కానీ నా గోడు కానీ ఎవరు అనిపించట్లేదు. నా ఉద్యోగం నాకు కావాలి, నా ఉద్యోగంలో నా విధుల్లోకి నన్ను పంపించారు సార్. నేను ఇదే కోరుకుంటున్నాను. అక్కడ ఉన్న జనాలకు కూడా అదే చెప్తున్నాను, నా ఉద్యోగం కావాలి, నేను అక్కడే ఉండి చేసుకుంటాను, అక్కడికి వచ్చేస్తాను, స్థానికంగా ఉండట్లేదు అంటారు, అక్కడ ఉండి నేను చేసుకుంటానని చెప్తున్నాను సార్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
వైఎస్ షర్మిల ప్రధానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్. హుకుంపేట పంచాయతీ శాంతిపురం నందు నూతన సిసి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఘోరంట్ల. వీధి కుక్కల నియంత్రణలో రాజమండ్రి రాష్ట్రానికి రోల్ మోడల్. ఏబీసీ సెంటర్లో రోజుకు 50 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు. ప్రతి నెల మొదటి శనివారం 200 కుక్కలకు యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్. ర్యాబీస్ రహిత రాజమండ్రికి కృషి చేస్తున్నాం. 60 లక్షలతో నిర్మించిన సెంటర్ను 27న ప్రారంభిస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్వారీ మార్కెట్ సెంటర్లోని ఏబీసీ సెంటర్ సందర్శన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.